తెలంగాణ రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి, జౌలి శాఖ మంత్రి, మత్స్య శాఖ మంత్రి, ఆ తర్వాత యానిమల్ హస్బెండరీ ఆ శాఖకు ఉన్నాడు, ఆ తర్వాత రెవెన్యూ ఉన్నాడు, ఎక్సైజ్ ఉన్నాడు, విద్య ఉన్నాడు, వైద్యం ఉన్నాడు. ఈ మంత్రులందరూ ఉన్నారు కదా. ఈ శాఖలలో జరిగినటువంటి కథ కార్ఖానా, ఈ దొంగ ప్రభుత్వాలు చెప్పేటువంటి లెక్కలు వాస్తవాలేంటి అనేటి లెక్కలతోనే మాట్లాడుకుందాం. ఈ నా లెక్కలు కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి లెక్కలతోనే మీ ముందుకు వస్తా ఉన్నా. దయచేసి వీలైతే తీన్మార్ మల్లన్న చెప్పేది అరే కరెక్ట్గా ఒక 10 మందికి చేరవేస్తా అనేటువంటి ఆలోచన మీలో ఉంటే దయచేసి ఈ లెక్కలన్నీ మన జాతులవి మనకు సంబంధించిన మీరు భావిస్తే దీన్ని షేర్ చేయండి. కేవలం మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ ఫేస్బుక్లో, మీ ట్విట్టర్లో మీరు షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు కేవలం షేరే, మీరు ఏదో గడ్డలు దవ్వుకొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని కేవలం షేర్ చేసి మీ వాళ్ళకి చెప్పండి. కావాలి ఇక్కడ ఏం జరిగిందనేది లెక్కలు చెప్తా ఉన్నా. గత 10 ఏళ్లలో 2014 నుంచి 2023-24 సంవత్సరాల వరకు ఆ డాటా మొత్తం కాగ్ రిపోర్ట్లు అన్నీ తీసిన తర్వాత వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత కీలకమైనటువంటిది. దాదాపుగా 76% మంది ప్రజలు ఈ వ్యవసాయం ఆధారిత కుటుంబాలుగా బతుకుతూ ఉన్నారు, వ్యవసాయ అనుబంధ కుటుంబాలుగా బతుకుతూ ఉన్నారు తెలంగాణలో. సో ఇటువంటి మేజర్గా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ వ్యవసాయ శాఖ. ఈ శాఖని ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎట్లా భ్రష్టు పట్టించారు అనేటువంటి లెక్కలు ఒకసారి చూద్దాం. వ్యవసాయం సహకార శాఖకు 2014 నుంచి 2024 వరకు పెట్టినటువంటి బడ్జెట్లు మొత్తం వ్యవసాయ శాఖకు ఎంత ఖర్చు పెట్టిరంటే ఇప్పటి వరకు 88,289 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో ఏది ఖర్చు పెట్టాలని నిర్ణయించారు, బడ్జెట్ కేటాయించి అందులో చేసిన ఖర్చు ఎంత అంటే 60,933 కోట్లు చేసిరు. వ్యవసాయదారుల సొమ్మే. ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయదారులారా, సోదరులారా, మీ తల్లిదండ్రులు ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే చెప్పండి. ఓన్లీ వ్యవసాయదారుల సొమ్మే 27,356 కోట్లు మిగిలించుకురు. 27,356 కోట్లు. ఈ 10 ఏళ్లలో ఈ దొంగల ముఠ, ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఈయనున్నాడుగా కిషన్ రెడ్డి, ఈ దొంగల ముఠ, ఈ రెడ్లు వెలమలు కలిసి వ్యవసాయదారుల సొమ్ము 27,356.06 కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారు. ఇక దీన్ని ఎవడు కాదనలేడు, ఎవడు ఇది తప్పని కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ లెక్కలే ఇవన్నీ. ఇది వ్యవసాయ శాఖలో. ఇది మొత్తం బడ్జెట్లో వ్యవసాయ శాఖలో కేటాయించింది ఇంత 31% నిధులు దారి మళ్ళిన వ్యవసాయ శాఖ నిధులు, రైతాంగం నిధులు. మరి రైతు సోదరులారా, ఇప్పుడు ఓటేయమంటారు, మీకు ఊర్లో ఉంటే, పొలాలు ఉంటే మీ కొడుకులు ఓటేయమంటారు కదా, మీ నాయనకు రావాల్సినటువంటి డబ్బు ఎటు దారి మళ్ళింది? మరి దీని మీద కదా చర్చ జరగాలి, ఓటు. ఇక రెండోది, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి డాటా ఒకసారి చూద్దాం. వెనుకబడిన తరగతులు అంటే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను రాష్ట్రం కాదు, బిగ్ క్లాస్. వీళ్ళు తెలంగాణ జనాభాలో 162% మంది ఉన్నారు. 162% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు కొండంత ప్రజలుంటే గోరంత బడ్జెట్ పెట్టి మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో 27,185 కోట్ల రూపాయలు 27,185 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం అని పెట్టి అందులో 16,943 కోట్లు ఖర్చు చేసి 10,241 కోట్లు 10,241 కోట్ల రూపాయల బీసీల సొమ్మును, బీసీ ఓటర్ మహాశైలారా, మన బీసీల సొమ్మును 10,241 కోట్ల రూపాయలను దారి మళ్లించి తిన్న దారి దోపిడి దొంగలు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి. వీళ్ళ ఏలుబడే కదా ఇది. 10,241 కోట్ల రూపాయల బీసీల సొమ్ము దోచుక తిన్న బందిపోటు దొంగల ముఠ ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇందులో 38% నిధులను దారి మళ్లించారు. 38% నిధులు. ఇక పౌర సరఫరాలు మీకు ఎరికే, రేషన్ కార్డులు, కొత్త కంట్రోల్ బియ్యము, ఈ రేషన్ బియ్యాలకు సంబంధించినటువంటి సరుకులకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా కంట్రోల్ షాపులు లెక్కలు చూద్దాం. పౌర సరఫరాల శాఖకు వస్తుంది. 2014 నుంచి 2024 వరకు ఈ కంట్రోల్ దుకాణాల కోసం 11,118 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. 11,118 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు వివిధ ఇయర్లలో. అందులో చేసిన ఖర్చు ఎంత అంటే 6,621 కోట్లు.
ఓన్లీ కంట్రోల్ బియ్యం పైసలే 4,497 కోట్ల రూపాయలు మింగిర్రు ఈ దొంగలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ. నేను లెక్కలు మాట్లాడుతా ఉన్నా, వాళ్ళేమో లాగుల తొండలు ఇడుచుకుంటాము, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో వేస్తాము, కసరగా కెత్తటి దొక్తాం అనేటువంటి డైలాగులు చెప్తా ఉన్నారు కదా. నేను డైలాగులు చెప్పదలుచుకోలేదు, నేను లెక్కలు చెప్తా ఉన్నా. ఈ లెక్కల సొమ్ము ఎటుపోయింది? ఈ లెక్కలు మీరు ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు? నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ పౌర సరఫరాల కంట్రోల్ బియ్యం పైసలే 4,497 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఇది గోదాముల ఎలకలు బడి సంచులు మేసినట్టుగా దున్నపోతులు లెక్క మేసినాయి ఈ దోపిడి కుల పార్టీలన్నీ. ఇక మొత్తం కంట్రోల్ బియ్యంలో 100% పక్కదారి పట్టించారు. 140. ఇక దేవాదాయ శాఖ దేవుళ్ళ సొమ్ము దిగమింగినటువంటి దొంగల వివరాలు ఒకసారి చూద్దాం. 2014-15 నుంచి 2023-24 మధ్యలో కేటాయింపులు అంటే దేవుళ్ళకు ధూప నైవేద్యం కోసము, అయ్యగారులకు జీతం కోసము, లేకపోతే ఈ దేవాదాయకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉంటాయి వాటి కోసం మొత్తం 1,334 కోట్ల రూపాయలు దేవుళ్ళకు గుడ్లకని కేటాయించారు. కేటాయించి ఈ దేవుళ్ళ సొమ్మును 468 కోట్లు మింగిరు. 468 కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్మును రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి మింగిరు. ఈ దోపిడి కులాలు మింగిన సొమ్ము ఇది. చూసుకోండి లెక్కలు. ఇందులో 35% నిధులు అంటే దేవుళ్ళను కూడా దోపిడీ చేసి, వీళ్ళు మనుషులనే కాదు దేవుళ్ళను కూడా దోపిడీ చేసినటువంటి దొంగల ముఠా వీళ్ళంతా. ఇది ఇక విద్యుత్ కరెంటు ఛార్జీల కాడ తక్కువ కాడ ఎక్కువ కొని కమిషన్లు కొట్టిన దాన్ని ఉన్నాయి కదా, వీటితో పాటు మోసం చేసిన ఏ విధంగా ఉందంటే ఇది విద్యుత్కు సంబంధించినటువంటి లెక్కలు. 2014-15 నుంచి 2023-24 వరకు మొత్తం విద్యుత్ శాఖ కోసం చేసిన కేటాయింపే ఖర్చు కాదు, 52,982.29 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పారు. అందులోంచి 15,833 కోట్లు 15,833 కోట్ల రూపాయలు మింగిరు. ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్మే కదా. ఇది కదా ఎజెండా మాట్లాడాల్సింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలి? ఇగో రేవంత్ రెడ్డి 15,833 కోట్ల రూపాయలు మింగిండని వీళ్ళు చెప్పాలి, లేకపోతే విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి గురించి వీళ్ళన్న చెప్పాలి. వీళ్ళు ఇది చెప్తలేరు. లాగుల తొండలు ఇడుస్తాం. లాగుల తొండలేందిరా భయ్, నాకు అర్థం కాదు. ఇది విద్యుత్ శాఖలో 30% నిధులు దారి మరినాయి. 30% నిధులు ప్రజా సంక్షేమం కోసం. వైద్యం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా రోగం వస్తే దవాఖానకు పోవాలంటే దవాఖానలు గతి లేవు, దవాఖానలు ఉంటే డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే మందులు లేవు. మరి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి కదా, ఎటుపోయినాయి ఈ నిధులు అంటే చూడ్రి. 2014-15 నుంచి 2023-24 మధ్య 31,023 కోట్లు 31,023 కోట్ల 11 లక్షల రూపాయలు ఈ వైద్యం కోసం, వైద్యం, కుటుంబం, ఆరోగ్యం, సంక్షేమం కోసం 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ వైద్యం అంటే మన సూది మందుల పైసలు, మన గోళీల పైసలు 8,763 కోట్ల రూపాయలు దారి మళ్లించిరు. దారి దోపిడి దొంగలు దారి మళ్లించిన సొమ్ము ఇది. మన పేదవాడి ఆరోగ్యం పైసలు దారి మళ్లించిరు. దీంట్లో ఇంకా మీకు విషయం చెప్పన్నా, మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ పైసలే 40 కోట్లు ఉన్నాయి. ఇందులో 40 కోట్లు ఈ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు మెచ్యూర్డ్ అయితే శానిటరీ ప్యాడ్స్ కిట్ ఇస్తారు కదా, ఆ కిట్టు పైసలే 40 కోట్ల రూపాయలు కేసీఆర్ తిన్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది. అందులో కవిత కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళు దాదాపు వైద్యం ఆరోగ్యం కోసం పెట్టినటువంటి బడ్జెట్లో 8,763 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి. ఇది అడగాలి కదా ప్రజలు. ఎటుపోయిందిరా నా సూది మంది పైసలు, ఎటుపోయినాయి నా గోలి పైసలు, ఎటుపోయినాయి అని అడగాలి కదా ప్రజలు. ఓటేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇవి కదా. ఆడు 500 ఇచ్చిండా, ఇటు 1000 ఇచ్చిండా, ఇటు 2,000 ఇచ్చిండా కాదు. ఇవి కదా మనకు గుర్తు రావాల్సినవి. రెండోది హోంశాఖ. మీరు చూడండి, హోంశాఖ అంటే పోలీసులను పెట్టి ప్రజల్ని బెదిరించే కాడ ఇందులో ఎక్కువ మిగిలిపోలేదు. చూడరు, ఇగో 35,000 కోట్లు కేటాయించి 34,000 కోట్లు ఖర్చు, 201 కోట్లు మాత్రమే ఖర్చు చేయకుండా పక్కకు పెట్టారు. దీన్ని పకడ్బందీగా వాడి ప్రజల్ని బెదిరించారు, పోలీస్ శాఖను వాడి. మీరు చూడండి ప్రజలారా,
కేటాయించిన బడ్జెట్ దాదాపు పూర్తిగా 99% ఖర్చు చేశారు. ఇందులో గృహ నిర్మాణం, మనకి ఇల్లు కట్టిస్తాం. ఆయనేమో కేసీఆర్ వచ్చేమో గతంలో అల్లుడు వస్తే ఆడబంటాడు, గొర్రెపిల్లు ఇంటి ఆడగట్టేస్తావు, కోడి ఉంటే ఏడగమ్ముకుంటావు, ఇవన్నీ చెప్పిండు కదా. ఆయన ఏమన్నాడు, 125 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పిల్లలు రోజు కట్టిస్తా, మీకు తాకతుంటే మళ్ళీ మీద కట్టుకోరు. ఇది చెప్పిండా? నేను అడుగుతా ఉన్నా, ఏవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్? ఏవి ఏవి రేవంత్ రెడ్డి గారు? ఏవి ఇండ్లేవి? ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చి అసలైన పేదవాళ్ళకి ఇండ్లు అనేటువంటి మీ దుర్మార్గమైన ప్రభుత్వాలు మీ ఇద్దరు లేరా భాగస్వామ్యం? కిషన్ రెడ్డి గారు ఏమైంది? కేంద్రం గ్రాంట్ వస్తుంది కదా దీనికి, ఇది ఇంప్లిమెంట్ కాలేదని ఎందుకు అడగలేదు? పంచక తిన్నారు మీరంతా. పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగలు చేసిన కథ చూడ్రి. 20,009 కోట్లు కేటాయించారు. 20,009 కోట్లు కేటాయించి 12,868 కోట్లు మింగిరు. ఇలా 20,000 కోట్లు కేటాయించి 12,868 కోట్లు పేదవాడి ఇల్లు డబ్బుల పైసలు ఎత్తుకపోయిన దొంగలు వీళ్ళు. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చడం కోసం కేటాయించిన డబ్బులోంచి 12,000 కోట్లు దొంగతనం చేసిన దొంగలు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి. ఈ రెడ్లు వెలమలు చేసిన దొంగతనం ఇగో ఇది. గృహ నిర్మాణం కాడ చేసిన దొంగతనం. ఏకంగా 64% నిధులు ఖర్చే చేయలేదు దొంగలు. దారి మళ్లించారు కాళేశ్వరానికి, దీనికి దానికి కనిపెట్టి కమిషన్లు కొట్టారు. ఇక నీటిపారుదల శాఖ మీరు చూడండి. నీటిపారుదల శాఖలో మొత్తం 1,19,052 కోట్లు, 1,19,052 కోట్ల రూపాయలు కేటాయించి ఇందులో టెండర్లు మళ్ళా ఇవన్నీ మెగా కృష్ణారెడ్డికో లేకపోతే రామేశ్వరరావుకో లేకపోతే బొల్లేని సీనియర్ కంపెనీకో ఈ కంపెనీలకు దక్కాలి కదా. ఈ కంపెనీలకు దక్కిన 69,101 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు. ఏవిరా మరి నీళ్ళు అంటే లేవు. కంట్రోల్ బియ్యం అని కడుపు కట్టిరు, ఇండ్లు లేనోనికి ఇండ్లు కట్టియలే, పింఛన్ల పైసలు మింగిరు, శానిటరీ ప్యాడ్ల పైసలు మింగి తెచ్చిడ పెడితే నీళ్లు లేవు, నటపీస్ లేవు. భారీ కేటాయింపులు దీనికి కేటాయించారు. ఇక మైనార్టీ సంక్షేమం, ముసల్మాన్ భాయ్యో బయనో ఒక్కసారి చూడండి. మైనార్టీల సంక్షేమానికి సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూడండి. మైనార్టీల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 10,310 కోట్లు, 10,310 కోట్లు కేటాయిస్తే మైనార్టీల సొమ్ము, ముస్లింల సొమ్ము, ముస్లిం పేదల సొమ్ము 4,047 కోట్లు తిన్నారు. మీ సొమ్ము 4,047 కోట్లు మీ సొమ్ము తిన్నారు. ఈ మాట మన సొమ్ము తిన్నారని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ మీకు చెప్పడు. ఎందుకు? ఆయన బీజేపీతో లోపాయకార ఒప్పందంలో ఉంటాడు. బీజేపీ ఉన్న రోజులే ఆయన ఉంటాడు. ఎక్కడైతే బార్ బార్ ఆతావు కరీంనగర్, బార్ బార్ ఆతావు బార్ బార్ జీతా బీజేపీకో, బీజేపీని గెలిపించడం కోసం తిరుగుతూ ఉంటాడు అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకంటే మైనారిటీలు తెలంగాణ రాష్ట్రంలో 50-60 లక్షల జనాభా ఉన్నటువంటి మైనారిటీల సొమ్ము 4,047 కోట్ల రూపాయలు ఈ రెడ్లు వెలమలు అసదుద్దీన్ ఓవైసీ కూడా పంచుకొని తిన్నారు కదా. మరి ఈ సొమ్ము ఎవడియాలి? వాళ్లకు తిన్న దొంగలకు ఎట్లా ఓటేస్తాం? మైనారిటీ సోదరులారా, ఈ దొంగలకు ఎట్లా ఓటేస్తాం? మైనారిటీల సొమ్ము 39% నిధులు మైనారిటీ పేద వర్గాల సొమ్ము దొంగతనంగా తిన్న దోపిడి వర్గాలు అవి ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఓటేయి, మళ్ళీ ఒక అవకాశం మళ్ళా తింటాం, మళ్ళా మోసం చేస్తామని చెప్తా ఉన్నాయి. ఇక పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి. పంచాయతీరాజ్ అంటే మీ అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి, గ్రామీణ పేదలకు నేరుగా అందేటువంటి లబ్ధి కార్యక్రమాలు ఉంటాయి, మౌలిక వసతుల సదుపాయాలు ఉంటాయి. ఇందులో 2014-15 నుంచి 2023-24 వరకు 1,09,505 కోట్లు కేటాయించారు. 1,09,505 కోట్ల 85 లక్షలు కేటాయించి ఈ గ్రామాలలోకి పోవలసినటువంటి డబ్బును 39,000 అంటే దాదాపు 40,000 కోట్లను దారి మళ్లించారు. 40,000 కోట్ల సొమ్ము ఏదైతే ఉందో దాన్ని దారి మళ్లించారు ఈ రేవంత్ రెడ్డి, ఈ కేసీఆర్, ఈ కిషన్ రెడ్డి. వీళ్ళు లాగుల తొండలు ఇడుచుకుంటాం, ఇవి చెప్పుర్రా లెక్కలంటే లాగుల తొండలు ఇడుచుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్తా, నేను చెప్తోని కొడతా, గివా ఈ ప్రజలకు తెలవాల్సిన ఈ లెక్కలు. ఇది ప్రజల సొమ్ము. ఇక్కడ పాఠశాల విద్య మేము స్కూళ్ళను అభివృద్ధి చేస్తా ఉన్నాం. స్కూళ్ళల్లో
మీరు రాసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదివేది ఎవరు? మన బీసీ పిల్లలు, మన ఎస్సీ, మన ఎస్టీ, మైనార్టీ పిల్లలే కదా ఈ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో. ఈ స్కూళ్ళల్లో చదివేటువంటి మన పిల్లల సొమ్ము, మన పిల్లల యూనిఫామ్ సొమ్ము, మన పిల్లల పలక బలపాల సొమ్ము, మన పిల్లల బ్లాక్ బోర్డుల సొమ్ము, చాక్ పీసుల సొమ్ము 5,627 కోట్లు మింగిరు. 5,627 కోట్ల రూపాయలు దారి మళ్లించి మింగిన దొంగల ముఠ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈ ముఠ. ఇది తప్పని చెప్పేటోడు ఎవడని ఉంటే చెప్పమని చూద్దాం. ఇవి తప్పనుంటే చెప్పమని. ఇంకా ఆర్థిక శాఖలో 81,000 కోట్లు కేటాయించి 44,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు ఆర్థిక శాఖ. ఎటు పోయినాయి రా ఈ సొమ్మంతా? మెగా కృష్ణారెడ్డి బొక్కసంలోకి ఎట్లా చేరినాయి ఇవంతా? రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలోకి ఎట్లా పోయినాయి ఇవన్నీ? ఎటు పోతున్నాయి సొమ్ము ఇదంతా? మీరు ఒక్కసారి ఈ ఫైనల్ రిపోర్ట్, ఈ డేటా ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక చూస్తే గృహ నిర్మాణం గడిచిన 10 ఏళ్లలో గృహ నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయిస్తే 7,141 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 64% నిధులు దారి మళ్లించిండ్రు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి లెక్కలు ఇవి. ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. ఆర్థిక శాఖ లెక్కలు ఇవి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, పట్టణ ఓటర్ మహాశైలారా, పట్టణాలలో మీకోసం ఖర్చు పెడతామని పెట్టినటువంటి బడ్జెట్ లెక్కలు చూడండి. 2014-15 నుంచి 2023-24 వరకు 44,997 కోట్లు 44,997 కోట్లు పట్టణాలలో ఖర్చు చేస్తామని ఈ దొంగ కాంగ్రెస్, ఈ దొంగ బీఆర్ఎస్, దొంగ బీజేపీ నాయకులు హిందూ ముస్లిం అని డైలాగులు కొడతా ఉన్నారు కదా. అరే హిందూ ముస్లింలు కాదురా, హౌలేగాలారా, పెట్టిన బడ్జెట్ ఎందుకు ఖర్చు పెట్టలేదురా? ఇక్కడ చేసిన ఖర్చు, మిగిల్చిన నిధులు, పట్టణాలు అంటే పట్టణాలలో ఉన్నటువంటి పేద వర్గాల సొమ్ము 18,556 కోట్లు మింగిన దొంగలు మీకు ఇది ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీరు మళ్ళా మా కోటేయండి అని చెప్తా ఉన్నారు. మీకు ఏది ఇయ్యర్రా నాయన? మీయే ఎత్తుకపోయి తినే దొంగల ముఠా ఇదంతా. రోడ్లు, భవనాలు, ఓడరేవులు, ఇందులో 17,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. 17,000 కోట్ల రూపాయలు దొంగతనం ఒక రకంగా చెప్పాలంటే. ఎటుపోయింది ఇన్ని వేల కోట్ల సొమ్ము? ఎవరి బొక్కసాలల్లోకి నిండినాయి? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు పెద్ద పెద్ద బంగ్లాలు? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు ఫామ్ హౌస్లు? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు విదేశీ పెట్టుబడులు? ఇగో రవాణా శాఖలో 175 కోట్లు మింగిరు. ఆర్టీసీ ఇప్పటికే నష్టాలలో ఉందంటే 175 కోట్లు ఆర్టీసీ సొమ్ము మింగిరు. మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఇక చూడండి, మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, మహిళల సొమ్ము, వికలాంగుల సొమ్ము, పచ్చి బాలింతల సొమ్ము 4,576 కోట్లు తిన్నారు. పచ్చి బాలింతల సొమ్ము 4,576 కోట్ల రూపాయలు ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈ రెడ్లు వెలమలు పంచుకొని తిన్న సొమ్ము. ఇది తప్ప ఏమన్నా? ఇది కాదా? అంగన్వాడీలు, వికలాంగుల కోసం కేటాయించిన నిధుల్లో 36% నిధులు దారి మళ్ళీ 36%. పరిశ్రమలు, వాణిజ్యం కేటాయించిన బడ్జెట్లు చూడండి. పరిశ్రమలు, వాణిజ్యం కోసం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టిస్తాం, పేదవాళ్ళతో కంపెనీలు పెట్టిస్తాం, మహిళా సంఘాలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి కంపెనీలు ఏర్పాటు చేస్తాం, వాళ్ళ ద్వారా ఇది చేస్తాం అది చేస్తాం లొటపీసాన్ని ముచ్చట్లు చెప్పిరా. 8,855 కోట్లు దానికి కేటాయించారు. 8,855 కోట్లు కేటాయించి ఖర్చు చేయకుండా దొంగతనం చేసిన సొమ్ము 5,824 కోట్ల రూపాయలు దొంగతనం చేసిన ఆడోళ్ళ సొమ్ము, పసిబోరగాల సొమ్ము. ఇది పసిబోరగాల సొమ్ము. ఇదేమో ఇండస్ట్రీ పేరు మీద దొబ్బుకపోయిన సొమ్ము. 65% నిధులు. సమాచార పౌర సంబంధాల శాఖ అంటే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, ఈనాడు, వార్త, ఇందులో పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఈడ మాత్రం కరెక్ట్గా ఖర్చు చేసారు. కేవలం 441 కోట్లు మాత్రమే ఖర్చు చేయలే, మిగతా అదంతా ఖర్చు చేసిరు. 1,190 కోట్లు దీనికి ఖర్చు చేసిరు. పెట్టిన బడ్జెట్ తక్కువ. ప్రకటనల కోసం కేటాయించిన నిధులు, ప్రకటనలు, ఎందుకంటే ఈ పేపర్లకు, పత్రికలకు వార్తలు ఇస్తేనే కదా వీళ్ళని జోకేది. ఈ పత్రికలు అంతా నడుస్తుంది మన దొంగ సొమ్ముతోటే. ఈ దొంగ సొమ్ముతోనే నడుస్తా ఉన్నాయి ఈ పత్రికలు. అందుకే రేవంత్ రెడ్డి పేరు పెద్దగా
కేసీఆర్ పేరు పెద్దగా ఈ దొంగల ముఠా పార్టీలకు సంబంధించిన వార్తలు ఎందుకు వస్తాయంటే ఇగో ఈడ పత్రికలు మింగిన సొమ్ము ఈడ ఉంది. ఇక ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇలా రంగాలలో మన ప్రగతి, మన జాతకం, తెలంగాణ 10 ఏళ్ల జాతకాన్ని ఇక్కడ చూడండి. ఐటీ అండ్ కమ్యూనికేషన్లో 1323 కోట్ల రూపాయలు పెట్టి 482 కోట్లు మింగిరండ. 482 కోట్లు. ఈ లెక్కలు చూసిన తర్వాత మీ గుండెలో ఏమన్నా చివ్వుమంటే, ఏమన్నా స్పార్క్ వస్తే ఒక్క నిమిషం కన్ను మూసుకొని ఆలోచించు. వాడిచ్చే 1000-2000 రూపాయల, లేకపోతే ఇక్కడ జరిగిన అన్యాయమా, ఏదో ఒకటి మీకు వస్తుంది. కార్మికులకు ఉపాధికి సంబంధించినటువంటిది 3523 కోట్ల రూపాయలు పెట్టి 778 కోట్లు కార్మికుల సొమ్ము. కార్మికులు, కంపెనీలలో కష్టపడేటువంటి రిక్షా కార్మికులు, వాళ్ళు వీళ్ళ సొమ్ము 778 కోట్ల రూపాయలు తిన్నారు రెడ్లు వెలమలు. ఇక న్యాయశాఖ కోసం పేదవాడికి అడ్వకేట్ను పెట్టుకునే స్థాయి ఉండదు. ఆ పేదవాడికి గవర్నమెంట్ అడ్వకేట్ను పెట్టాలి ఓసారి. ఆ పైసలు కూడా 2138 కోట్లు మింగిరు. 2138 కోట్ల రూపాయలు. ఇక రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇగో 15,205 కోట్ల రూపాయలు కేటాయించి 14,101 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి వచ్చేది, ఆదాయం వచ్చేది కదా. ఇగో ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు 7,08,00,000 రూపాయలు కేటాయించి 1,83,00,000 మిగిల్చుకోరు. ఇక యువజన సర్వీసులు, పర్యాటకం, సంస్కృతి ఇక చూడ్రి 1911 కోట్ల రూపాయలు ఈ కాలంలో కేటాయించి 691 కోట్ల రూపాయలు మింగిరు కేవలం పర్యాటకం పేరు మీద. ఇక అటవీ పర్యావరణానికి సంబంధించి ఇగో 3,563 కోట్లు కేటాయించి 576 కోట్లు అటవీ సంపద మింగిరు. అటవీ సంపద, పశువుల దాన, పశు సంవర్ధకం, పశువుల దానా, పశువుల టీకాలు, దీనికి 5,216 కోట్లు కేటాయించి పశువుల పైసలు కూడా 2,135 కోట్లు తిన్నారా వీళ్ళు దొంగలు. 2,135 కోట్లు తిన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడానికి కారణం ఏంది? ఈ దొంగల ముఠా మిగుల్చుకొని తింటా ఉంది కాబట్టే దివాలా తీసింది. అలా గొర్రెల పంపిణీ పథకం 86% నిధులు వాడలే. గొర్రెల పంపిణీ పథకాన్ని 86% నిధులు పక్కదారి పట్టించారు. నా గొల్ల కుర్మ సోదరులు నేను అడుగుతా ఉన్నా, నీ గొర్రెల సొమ్ము తిన్నారు కదా ఈ రెడ్లు వెలమలు, వీళ్ళ కోటేయన్నా? ఇక ఇవన్నీ లెక్కలు, ఆర్థిక సంవత్సరం కేటాయించిన బడ్జెట్లు, ఎక్స్పెండిచర్, మిగులు నిధులు, శాసనసభకి ఎంత కేటాయించారు. అత్యంత పేలవమైన పనితీరు వచ్చేసి గృహ నిర్మాణం సర్వనాశనం అయిపోయింది, సాంఘిక సంక్షేమం సర్వనాశనం అయిపోయింది, పరిశ్రమలు, వాణిజ్యం సర్వనాశనం అయిపోయింది, పురపాలక శాఖ సర్వనాశనం, మైనారిటీ సంక్షేమం సర్వనాశనం, నీటిపారుదల సర్వనాశనం, రోడ్లు, భవనాలు సర్వనాశనం, ఇక హోంశాఖ, ఆ తర్వాత ఆర్థిక శాఖ, పాఠశాల, విద్య, ఈ గీడ జర్రంత, అవి కూడా పూర్తిగా జర్రంత పెట్టిరు. ఇది ఈ 10 ఏళ్లలో ఈ దొంగ కేసీఆర్ ప్రభుత్వం, దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఖర్చుల వివరాలు. మరి ఈ లెక్కలన్నీ ఎందులో రావాలి? ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, వెలుగు పేపర్లో రావాలి. కానీ అందులో ఎందుకు రావంటే ఆ పత్రికలన్నీ అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దాచిపెడతా ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఇగో ప్రకటనల కోసం ఇగో 1190 కోట్లు పేపర్ వాళ్ళకే పంచారు. పేపర్ వాళ్ళకు, టీవీలోళ్ళకు పంచి జర మా గురించి ఇవన్నీ చెప్పకుండా దాచిపెట్టురని చెప్పి 1190 కోట్ల రూపాయలు పంచారు వాళ్ళకు. అందుకే చెప్పరాలు. ఈ ఎన్నికల ఎజెండాలో చర్చకు రావాల్సిందేంది? ప్రజలకు 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్యాయం ఏదో చర్చకు రావాలి కదా, ప్రజలు ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఇది చర్చకు రాకుండా ఈ పత్రికలు ఎట్లా మ్యానిపులేట్ చేసినాయి? ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ 10 రోజులలో ఈనాడు పత్రిక ఏం చేసింది, ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేసింది, ఆంధ్రజ్యోతి ఎట్లా డైవర్ట్ చేసింది, వెలుగు ఎట్లా డైవర్ట్ చేసింది, ఈ లెక్కలన్నింటినీ మళ్ళీ మీ ముందు పెడతా ఉన్నా. ఇక చూడండి, దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇది షేర్ చేయండి. అసలు ఇలా ఉన్న డబ్బే ఎత్తుకొని పోతావురంటే అందులో ఈ చిన్న అంశాలు మీరు దయచేసి ఆలోచన కాదు, ఒక్కసారి ప్రభుత్వం
మెడలు వంచితే ఈ ప్రభుత్వం దిగిపోతే బీసీల ప్రభుత్వం వస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. ఇక్కడ చూడండి, ఈ 10 రోజులైందిగా ఫిబ్రవరి 1 నుంచి మీకేమో ప్రతిరోజు సుదర్శన్ చెప్పేటోడు కదా ఏమని, ఈరోజు పత్రిక రాశి ఫలాలు ఎట్లున్నాయి, పత్రికలకు ఏం రాసినాయి అనేది 10 రోజుల పత్రిక. 10 రోజుల్లో ఈనాడు పత్రిక ఏం రాసింది, ఆంధ్రజ్యోతి ఏం రాసింది, ప్రజల్ని మిస్గైడ్ చేసిందా, ఏం చేసింది, ఈ ఎన్నికల సమయంలో ఈ పత్రికల పాత్ర ఎట్లా ఉందనేది మీ ముందు తీసుకొస్తున్నాను. ఇది ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రికను చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, గడిచిన 10 రోజుల పత్రికల ఆధారంగా మొదటి పేజీలు, రాష్ట్ర వార్తలు, రాజకీయ వ్యాఖ్యలు, హెడ్లైన్ టోను, ఫోటో ప్లేస్మెంట్ అన్నిటిని కలిపి ఒక మీడియా బయాస్ విశ్లేషణ మొత్తం ఈ 10 రోజులు ఈనాడు పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈనాడు పేపర్లన్నింటినీ ChatGPT విశ్లేషణ చేసింది. ఈ 10 రోజులు ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేసింది, ఏ పార్టీ కొమ్ము కాసింది, ఏ పార్టీ దిక్కు వార్తలు ఫేవర్ చేసింది, ఎవరిని ఇబ్బంది పెట్టింది అనేది లెక్క మొత్తం అంచనా. ఇగో ఆధారం ఏంటంటే 1వ తారీఖు నుంచి 10 ఫిబ్రవరి వరకు 2026 మధ్య ప్రచురిత ఈనాడు ఏమేమి తీసుకున్నాం ఇందులో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా అంటే ఇవాళ దాకా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి అన్ని వార్తలు అన్ని పేపర్లను తీసుకుంటే కొన్ని అడిగినాం. ఒకటి ఏంది, ఏ పార్టీకి కొమ్ము కాసింది ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులంటే సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసింది. ఇక్కడ ChatGPT చెప్తా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం మంత్రుల ప్రకటనలు పాజిటివ్ ఫ్రేమ్లో చూపించిందట. మున్సిపల్ ఎన్నికల కవరేజ్లో అభివృద్ధి, సంక్షేమం, పాలన కొనసాగింపనే న్యారేటివ్. కాంగ్రెస్పై తీవ్రమైన విమర్శలు దాదాపుగా లేవు. అంటే ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి జోకింది. ఇక రెండో పాయింట్ ఏం అడిగినాం, మరి ఈనాడు దినపత్రిక ఓన్లీ కాంగ్రెస్ పార్టీని జోకింది, మరి బీఆర్ఎస్కు, బీజేపీకి, ఇతర పార్టీలకు ఎంత స్పేస్ ఇచ్చినాయి, ఎన్ని వార్తలు కవర్ చేసినాయి అనేది తీసుకుంటే పార్టీ బీఆర్ఎస్కు మనం ఫస్ట్దే తీసుకున్నాం. బీఆర్ఎస్కు 27% కవరేజ్ ఇచ్చింది 10 రోజులలో. 27% ఎట్లిచ్చింది? బీఆర్ఎస్ను విమర్శిస్తూ ఇచ్చింది. కాంగ్రెస్కి ఎట్లాంటిది ఇచ్చింది? 42% స్పేస్ ఇచ్చింది. అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. బీజేపీకి 15% ఇచ్చింది, న్యూట్రల్గా, సాఫ్ట్గా ఆయన అన్నారు, ఈయన పేర్కొన్నారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించి 8 నుంచి 10% మధ్యలో ఇచ్చింది, తక్కువ ప్రాధాన్యం ఇతర పార్టీలకు. ఇక ఈనాడు దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల దగ్గర అధికారం ఉండే కదా, వీళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారని వీళ్ళ మాటనే రాసుకొచ్చింది. ఇది ప్రత్యక్ష ప్రచారం కాదు, కానీ ప్రభుత్వానికి అనుకూల మీడియా టోన్ స్పష్టంగా కనిపిస్తుంది ఈనాడు దినపత్రిక 10 రోజుల అనాలిసిస్. గమనిక, బీఆర్ఎస్ వార్తలు ఎక్కువగా అప్పుడు ఇప్పుడు పోలికలతో. బీజేపీకి మున్సిపల్ స్థాయిలో లోతైన కవరేజ్ లేదు, చిన్న పార్టీల పేరు ప్రస్తావన వరకు మాత్రమే ఉంది. ఇది ఈనాడు దినపత్రికలో కొంత భాగం. ఇక ఇదే ఈనాడులో రెండో భాగం ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మూడో ప్రశ్న చూసుకుందాం. ప్రజలను ఏ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో? ప్రజల్ని ఏ దిశగా తీసుకుపోవాలనుకుంది అంటే ప్రజల వైపు, ప్రజలకు ఏం చెప్పాలి, ఏ పార్టీ కోటేయమని చెప్తా ఉంది పరోక్షంగా అంటే ఈనాడు ఈ 10 రోజుల్లో నిర్మించిన నేరేటివ్ ఏంటంటే కొత్త ప్రభుత్వం, స్థిరత్వం, మున్సిపాలిటీలో అభివృద్ధి కొనసాగింపు, ఓటరుకు అధికార పార్టీనే సేఫ్. ఓటర్కి ఏం చెప్తుందంటే కాంగ్రెసే సేఫ్ మీకు అని చెప్పే ప్రయత్నం, భావన కలిగించే ప్రయత్నం చేసిందట ఈనాడు దినపత్రిక. ఇక 4, ప్రతిపక్ష పాత్రలో ఉందా లేక ప్రజలను మిస్గైడ్ చేసిందంటే నిజాయితీగా చూస్తే బలమైన ప్రతిపక్ష పాత్రలో ఈనాడు లేదు. ప్రభుత్వ వాదనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మున్సిపల్ స్థాయి సమస్యలు, డ్రైనేజీ, పన్నులు, అవుట్సోర్సింగ్ కార్మికులపైన లోతు లేదు. ఇక కాబట్టి ప్రజలను పూర్తిగా మిస్గైడ్ చేసింది అనలేం, కానీ పూర్తి నిజం చూపలేదు, పూర్తి నిజాన్ని చూపించలేదు ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులలో. ఇక దీనికి సంబంధించినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే ప్రజాకోణంలో మార్కులు ఎన్ని ఇస్తావు అని అంటే వార్తల విశ్వసనీయతలో 10 నుంచి 10 మార్కులకు 7 మార్కులు. అన్ని పార్టీలకు సమాన స్థానం ఇచ్చిందంటే అందులో పూర్తి స్థాయిలో లేదు, అందుకే 5 మార్కులే దక్కినాయి. మున్సిపల్ గ్రౌండ్ రిపోర్టింగ్ ఎట్లా ఉందంటే 10కి 6 మార్కులే దక్కినాయి. ప్రజా సమస్యల ప్రాధాన్యం 10కి 6 మార్కులు, ఎడిటోరియల్ బ్యాలెన్స్ 10కి 5 మార్కులు. మొత్తానికి 10 మార్కులకు 6 మార్కులు మాత్రమే సంపాదించింది ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులలో.
ఇక చాట్ జీపీటీ అంటే నేను చాట్ జీపీటీని కూడా అడిగిన, మరి ఈనాడు పత్రిక మీద నీ అభిప్రాయం ఏంది, నువ్వు కూడా చెప్పు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే ఈనాడు స్టెబిలిటీ పేపర్ గొడవలు చూపదు, తీవ్రత తగ్గిస్తుంది, అధికారంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం సృష్టిస్తుంది. ఇది బీఆర్ఎస్కు వ్యతిరేక పత్రిక, ఇది బీజేపీ పత్రిక కూడా కాదు, అధికార ప్రభుత్వానికి సహాయక మీడియా అనే ఇమేజ్ స్పష్టంగా ఉంది. చాట్ జీపీటీ చెప్పింది ఈ మాట. చాట్ జీపీటీ. ఆంధ్రజ్యోతి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ 10 రోజులలో ఆంధ్రజ్యోతి పర్ఫార్మెన్స్ను కూడా మనం ఒకసారి చూడాలి. ఉందన్న ఆంధ్రజ్యోతి తర్వాత వెలుగు దినపత్రిక పరిస్థితి కూడా మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి సేమ్ 10 రోజుల పేపర్ ఆంధ్రజ్యోతికి ఇచ్చి చాట్ జీపీటీని మొత్తం విశ్లేషణ అడిగితే అదేం చెప్పిందంటే, ఏ పార్టీ కొమ్ము కాసిందంటే స్పష్టమైనది బీఆర్ఎస్కు కొమ్ము కాసిందట. బీఆర్ఎస్కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసిందట ఆంధ్రజ్యోతి దినపత్రిక. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల కవరేజ్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువగా కాంగ్రెస్ నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేసిందట. బీఆర్ఎస్ కాలం పాలనపై పోలికలు చేసిందట. అప్పట్లో బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు బాగలేదని ఈ రకంగా, అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నాకు తెలిసి బీఆర్ఎస్ దగ్గర కొంత డబ్బు తీసుకొని ఉంటుంది, ఎందుకంటే దాని మీదనే నడుస్తూ ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రచారం కాదు, కానీ ఎడిటోరియల్ టోన్ ద్వారా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం క్రియేట్ చేసిందట. బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం ఈనాడేమో కాంగ్రెస్కి అనుకూలంగా వాతావరణం క్రియేట్ చేసింది, ఆంధ్రజ్యోతి ఏమో బీఆర్ఎస్కి అనుకూలంగా. ఇక పార్టీ వారిగా స్పేస్ ఎంత ఇచ్చింది అని అంటే బీఆర్ఎస్కు 38% స్పేస్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి. 38 బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి వచ్చేసి 30% స్పేసు, బీజేపీకి 18%, ఇతర పార్టీలు అండ్ ఇండిపెండెన్స్కు 7% స్పేస్ ఇచ్చిందట. ఇక బీఆర్ఎస్కి ఏమో అనుకూలమైన టోన్లో, కాంగ్రెస్కి ఏమో విమర్శనాత్మకంగా, బీజేపీకి న్యూట్రల్ అండ్ నెగటివ్, ఆ తర్వాత ఇతర పార్టీలకు ఉపేక్ష, ఏది లేదు. ఇది గమనిక ఏంటంటే కాంగ్రెస్ వార్తలు ఎక్కువగా నెగిటివ్ హెడ్లైన్ ప్రశ్నార్థక శీర్షికలతో వచ్చినాయి. బీజేపీ కవరేజ్ జాతీయ కోణంలో మాత్రమే, మున్సిపల్ లోతు లేదు, చిన్న పార్టీలు, ఫోటో ప్లేస్ ఒక పేర వార్త వేసి వదిలేసిందట. ఇది ఆంధ్రజ్యోతిలో కథ. ఇక ఇదే ఆంధ్రజ్యోతిలో ఏముంది, మూడో ప్రశ్న, ప్రజలను ఏ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుందంటే ఈ 10 రోజుల్లో ఆంధ్రజ్యోతి ప్రయత్నించిన నేరేటివ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ పాలనలో గందరగోళం ఉంది, ప్రత్యామ్నాయం ఏమిటి, ప్రత్యామ్నాయమని నేరుగా చెప్పకపోయినా బీఆర్ఎస్ పాలనతో పోలికలు వేసి ప్రజలను ఆ వైపు మళ్లించే ప్రయత్నం చేసింది, బీఆర్ఎస్ వైపు. ఇది సూక్ష్మ మార్గదర్శనం, సాఫ్ట్ ఒపీనియన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఫార్ములాతో పోయిందట. అంటే బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మెల్లగా ప్రజల్ని అటువైపు తీసుకుపోవడానికి వార్తలు రాసుకొచ్చిందట. ప్రతిపక్ష పాత్ర పోషించిందా లేక మిస్గైడా అంటే మధ్యస్థ సమాధానం, ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు వేసింది, పూర్తి ప్రజా ప్రయోజన పాత్ర కాదు, మున్సిపల్ సమస్యల లోతైన గ్రౌండ్ రిపోర్టింగ్ తక్కువ, పేద బీసీ ఎస్సీ కాలనీ ఎన్నికల సమస్యలు చాలా తక్కువ స్పేసు, కాబట్టి ప్రజలను పూర్తిగా మిస్గైడ్ చేసింది కాదు, కానీ ఎంచుకున్న కోణంలో మాత్రమే నిజాన్ని చూపించింది, అది ఎంచుకున్నట్టుగానే. దీనికి మార్కులు ఎట్లా ఇచ్చింది, ఇది ఒకసారి ప్రజాకోణంలో చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికకు వార్తల వైవిధ్యంలో 10కి 6 మార్కులు, అన్ని పార్టీలకు సమాన స్పేస్ ఇచ్చిందంటే ఇవ్వలేదు, ఇందులో 10కి 4 మార్కులే, గ్రౌండ్ రిపోర్టింగ్లో 10కి 5 మార్కులే, ప్రజా సమస్యల ప్రాధాన్యం 10కి 5, ఎడిటోరియల్ నాణ్యత 10కి 5. మొత్తానికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ 10 రోజులలో అంటే 10కి 5.5 మార్కులు మాత్రమే సంపాదించింది ఆంధ్రజ్యోతి. ఇది చాట్ జీపీటీ అభిప్రాయాన్ని అడిగినది. ఆంధ్రజ్యోతి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చాట్ జీపీటీ అని అడిగితే ఆంధ్రజ్యోతి ఒక యాక్టివ్ పొలిటికల్ పేపర్, ప్రజల పేపర్ కాదు, పొలిటికల్ పేపర్. అది వార్త చెప్పడమే కాదు, పాఠకుడు ఏం ఆలోచించాలో కూడా సూచించాలనుకుంటుంది. మీరు గట్లా ఆలోచించారు, మీరు బీఆర్ఎస్ దిక్కు ఆలోచించాలే అని చెప్పకనే చెప్తుందట. ఇది నేరుగా పార్టీ పత్రిక కాదు, కానీ న్యూట్రల్ పబ్లిక్ మీడియా కూడా కాదు, పొలిటికల్ ఎజెండా ఉన్న విశ్లేషణాత్మకమైన పత్రిక. పొలిటికల్ ఎజెండా ఉందట ఎవరికి, ఆంధ్రజ్యోతి పత్రికకు, రాధాకృష్ణారావుకు పొలిటికల్ ఎజెండా, లోపల వేరే ఎజెండా ఉందట, రాజకీయ ఎజెండా. దాంతో వార్తలు ఈ 10 రోజులు నడిపించిందట. ఇక ఈ పత్రిక సంగతి ఇట్లా ఉంటే వెలుగు దిన పత్రిక గురించి ఒక్కసారి చూద్దాం. వెలుగు దిన పత్రిక ఈ 10 రోజులలో ఏం చేసింది అనేది ఒకసారి చూస్తే, వెలుగు దిన పత్రిక ఏది ఫిబ్రవరి 1 నుంచి 10 తారీఖు మధ్య 2025 మధ్య ప్రచురితమైన V6 వెలుగు ప్రతులు
వెలుగు V6 వెలుగు ఏ పార్టీకి కొమ్ము కాసిందని అడిగితే ఈ 10 రోజులల్లో స్పష్టమైన దిశ. ప్రతిపక్ష స్వరం, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఏ ఒక్క పార్టీకి ప్రచార పత్రికలా కాదు, కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ఎక్కువగా ప్రశ్నలు వేసింది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, నిర్లక్ష్య అంశాలు, మున్సిపల్ సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, పన్నులు, కార్మికులు ఎక్కువగా బీఆర్ఎస్ కవరేజ్ పోలికల రూపంలో ప్రచారం స్థాయిలో కాదు. కానీ పార్టీల వారీగా స్పేస్ ఎట్లిచ్చింది ఈ పత్రిక అంటే బీఆర్ఎస్ పార్టీకి 30% స్పేసు, కాంగ్రెస్కు 34%, బీజేపీకి 15% స్పేస్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్కు న్యూట్రల్ అండ్ స్టాఫ్, కాంగ్రెస్ పైన విమర్శనాత్మకం, ఇతర పార్టీలు బీజేపీ ఇండిపెండెన్స్కి సంబంధించి గ్రౌండ్ ఫోకస్ చేసింది. అంతే. గమనిక ఏంటంటే కాంగ్రెస్ వార్తలు ఎక్కువగా ఫెయిల్యూర్, డిమాండ్, నిర్లక్ష్యం కోరంలో, బీఆర్ఎస్కి అప్పుడు ఇప్పుడు పోలికలు, కానీ ఓవర్ ప్రమోషన్ లేదు. చిన్న పార్టీలు, స్థానిక అభ్యర్థులకు ఈనాడు, ఆంధ్రజ్యోతితో పోలిస్తే ఎక్కువ స్పేస్ ఇచ్చిందట. ఇది వెలుగుదిన పత్రిక మొదటి విశ్లేషణ. అయితే ఇక మూడో ప్రశ్న చూద్దాం. వెలుగుదిన పత్రిక మీద వేస్తే ప్రజలను ఏ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది V6 వెలుగు. ఈ 10 రోజుల్లో నిర్మించిన నేరేటివ్ ఏంటంటే పార్టీ ఎవరిదైనా సరే మున్సిపాలిటీలో పని జరగడం లేదు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు అనే కోణంలో తీసుకుపోయింది. ఓటరును ఏ పార్టీ వైపు మళ్లించడం కన్నా అసంతృప్తి, ప్రశ్నించే మనస్తత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది వెలుగుదిన పత్రిక. ప్రతిపక్ష పాత్రలో ఉందా లేక ప్రజలను మిస్గైడ్ చేసిందా అని అడిగితే సూటిగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర స్పష్టంగా ఉంది V6 వెలుగుకి. గ్రౌండ్ సమస్యలు, స్థానిక గొంతులు కనిపిస్తాయి. పూర్తి పాలసీ డెప్త్ లేదు, అది టీవీ, టాబ్లెట్ స్టైల్లో పరిమితి. ఇక ప్రజలను మిస్గైడ్ చేసింది కాదు, కానీ ఎమోషనల్ యాంగిల్ ఎక్కువ, డాటా తక్కువ. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి లెక్క. సో ఇది కాకుండా ఇంకా నేను చెప్తా ఉన్నా, పత్రికలకు యాడ్స్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ పత్రికలు ఏ పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టీకి అమ్ముడు పోయి ఆ పార్టీ నేరేటివ్నే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లోకి తీసుకొచ్చినాయి. కానీ అసలైనటువంటి పేదవాడి ఎజెండా, పేదవాడికి దక్కాల్సినటువంటి సొమ్ములు దక్కట్లేదు, పేదవాడి బడ్జెట్లు దారి మల్లుతా ఉన్నాయి, పేదవాడి డబ్బును మింగుతా ఉన్నారు ఈ పార్టీ నాయకులని ఈ పత్రికలు చెప్పట్లేదు. వాస్తవానికి పత్రికలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. కాబట్టి మనకు మిగిలింది సోషల్ మీడియా మాత్రమే. ప్రజలారా, మనకు మిగిలింది ఒక సోషల్ మీడియా మాత్రమే. దీనికోసమే ఈ సోషల్ మీడియాని మనం వాడాలి. ఇప్పుడు ఈ దొంగలకు, ఈ బడ్జెట్లు మింగినటువంటి దొంగలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు తోడు దొంగలే. ఈ ముగ్గురు ముఠా, ఈ ముగ్గురిని తీన్మార్ ఆడుకోవాల్సిందే మనము. అందుకోసమే వీళ్ళకు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల కోసం ఆలోచించి ఆ వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు కత్తెర గుర్తుకు ఓటు వేయమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది మన ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ. ఈ దొంగల ముఠాను తరిమి కొట్టే పార్టీ 2028లో ప్రజాప్రభుత్వాన్ని, బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీ. ఈ పార్టీని ఆశీర్వదించమని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నేను కూడా మళ్ళన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా లాగుల తొండలు కదా, మరి మీరేమో లెక్కలు చెప్తున్నారంటే నేను ఆ తొండల గురించి మాట్లాడమంటే ఇంకా పెద్దగా మాట్లాడగలుగుతా. కానీ ప్రజలకు కావాల్సింది తొండలు, చెప్పు దెబ్బలు కాదు. ప్రజలకు కావాల్సింది లెక్కలు, జవాబుదారితనం. ప్రజలకు కావాల్సింది అకౌంటబిలిటీ కావాలి. వీటిని తప్పించుకొని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ నేను ఇయ్యా, ఎంబీ కుట్రో పీక్కో పోరి అని చెప్పి బీసీల మీద సవాల్ వేసిండు కదా రేవంత్ రెడ్డి. బీసీ ప్రజలారా, రక్తం మసులుతలేదా? దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేసుకుంటూ ఉద్యోగాలన్నింటినీ రెడ్లకు వెలమల కట్టబెడుతున్నటువంటి ఈ దొంగలు ఏదైతే ఉన్నదో, నిరుద్యోగ సోదరులారా, మన గుండె తరక్కపోతలేదా? అడ్వకేట్ సోదరులారా, మీ సొమ్ము మింగలేదా ఈ దొంగలు? మహిళా సోదరిమణులారా, అంగన్వాడీ పైసలు, ఆఖరికి మన బిడ్డల నాప్కిన్, శానిటరీ ప్యాడ్ల కిట్ల పైసలు తిన్న దొంగలు గుర్తుకొస్తలేరా? వ్యవసాయదారులారా, మీ సొమ్మెత్తుకపోయింది కనిపించలేదా ఈ లెక్కలలో? విద్య, వైద్యం, ఉద్యోగస్తులను మోసం చేసిన లెక్కలు లేవా ఇందులో? లెక్కలు కదా మాట్లాడాల్సింది. అందుకోసమే లెక్కలు చెప్పినా. దయచేసి విఘ్నులైనటువంటి ప్రజలారా ఆలోచించండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు నీతిగా, నిజాయితీగా రైట్ టు రీకాల్ తీసుకురావడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. రైట్ టు రీకాల్, మీరు ఓటు వాపస్ తీసుకునేటువంటి హక్కును మేము ఇస్తాం. మేము మీకు పైసలు ఇవ్వకపోవచ్చు, కానీ మంచి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చినాం. మంచి జీవితాన్ని మీకోసం, మీ పిల్లల కోసం ఇవ్వడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల్లోకి వచ్చింది. దయచేసి ఈ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీని గెలిపిస్తే గాంధీ భవన్కు జీతగాడవుతాడు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాడిని గెలిపిస్తే కేసీఆర్ ఇంటికాడ గులాం చేయడానికి బానిస అవుతాడు. బీజేపీలో ఉన్నటువంటి వాడిని గెలిపిస్తే బీజేపీ భవన్ కాడ అడుక్క తినటువంటి జీతగాని లెక్క అవుతాడు. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ జీతగాడవుతాడు, ప్రజల జీతగాడవుతాడు, ప్రజలకు అకౌంటబుల్గా పనిచేస్తాడు, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక రెండో విషయం చెప్తా ఉన్నా.
చాలా అత్యంత కీలకమైంది. మీరు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు కానీ ఇతర పార్టీల్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ అభ్యర్థులు జనరల్ స్థానాల్లో రెడ్లు మీకు ఓట్లేస్తారనుకుంటున్నావా? రెడ్లకు మాత్రమే ఓటేస్తారు. రెడ్లకు మాత్రమే ఓటేస్తారు. వెలమలు కూడా అప్పర్ క్యాస్ట్కే ఓటేస్తారు. దోపిడీ కులాలకి వేస్తారు, మనకు వెయ్యరు. నువ్వు కాళ్ళు పట్టుకో, ఏళ్ళు పట్టుకో, ఏమన్నా చేయి, వాళ్ళు మీకు వెయ్యరు ఓటు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సగర్వంగా చెప్తా ఉంది, నాకు రెడ్లు వెలమల ఓట్లు అక్కర్లేదు, గెట్అవుట్. నాకు నా జాతుల ఓట్లే చాలు. నా జాతుల ఓట్లే 195 ఉన్నాయి. నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, రెడ్లు వెలమ రేపు పొద్దుగా మా ఓట్లతోనే మీరు గెలిచిరండి, మీ పిడికెడు ఓట్లు లేవులట పీసాడ, 103 ఓట్లు లేవు, మీ ఓట్లు మాకెందుకు రాబాయ్? మీరు కూడా చెప్పండి మా ఓట్లు వద్దని. రెడ్లు వెలమల ఓట్లు నాకు వద్దు. నా కత్తెర గుర్తు మీద మీ కన్ను కూడా పడవద్దు, మీ ఓటు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా ప్రజలు, నా బీసీలు, నా యాదవులు, నా ముదిరాజులు, నా పద్మశాలీలు, నా గౌడ్స్, మున్నూరు కాపులు, నా రజకులు, నాయ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, మా సబ్బండ కులాలు ఉన్నాయి కదా, మా ఓట్లు సరిపోతాయి. మా ఎస్సీ సోదరులు, మా ఎస్టీ సోదరులు, మా మైనార్టీ సోదరుల ఓట్లే మాకు సరిపోతాయి. మీ ఓట్లు లేవు, మీ ఓట్లు మాకొద్దు, గెట్అవుట్. ఇది తీన్మార్ మల్లన్న దమ్మున్న నాయకుడుగా చెప్తా ఉన్నా. ఎవడైనా ఒక పార్టీ నాయకుడు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ కానీ, లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీల సొమ్ము దొంగతనంగా తిని బలిసినటువంటి బీఆర్ఎస్ కానీ, వీళ్ళిద్దరికి తోడు దొంగగా, మూడో దొంగగా చేరిన భారతీయ జనతా పార్టీ కానీ ఈ మాట చెప్పురి. నేను చెప్తా ఉన్నా, రెడ్లు వెలమల ఓట్లు నాకొద్దు. ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను నా జాతి ఓట్లతోనే వస్తా, నా జాతుల ఓట్లతోనే అధికారం వైపు వస్తా. రాసి పెట్టుకోండి.